శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం. 26వ నామంలో పరమార్థ ప్రకాశకాయ నమః అంటున్నారు. అంటే అసలు మనకి ఏది కావాలో, ఏ పరమ ప్రయోజనం మనకి కావాలో ఆ పరమ ప్రయోజనం అసలు నువ్వు పొందాలని మనకి అర్థమయ్యేటట్టు చెప్పేవారు ఆయనే. ఎందుకని అంటే లోకంలో ఒక లక్షణం ఉంటుంది. అజ్ఞానము ఏర్పడడానికి ఏ విధమైనటువంటి శిక్షణా కేంద్రాలకి వెళ్ళక్కర్లేదు. ఏమండి నాకు బాగా కామం కలగాలి అందుకని శిక్షణా కేంద్రానికి వెళ్తానని ఎవరు అడగరు. కామం అంటే అస్తమానం స్త్రీ పురుష సంబంధం అనుకోకూడదు. కోరికలు పుట్టడం, కోరికలు పుట్టడానికి నేను శిక్షణా కేంద్రానికి వెళ్ళాలి, కోపం పుట్టడానికి శిక్షణా కేంద్రానికి వెళ్ళాలి, లోభం కోసం అంటే నేను దాచుకోవాలన్న భావం కోసం ఎక్కడైనా నేను శిక్షణా కేంద్రానికి వెళ్ళాలండి, బొత్తిగా అసలు నేను దాచుకోవాలన్న బుద్ధి ఏర్పట్టలేదని ఎవరైనా అంటే అసలు నమ్మలేం. వాటికి శిక్షణా కేంద్రాలు ఉండవు. శిక్షణ దేనికి ఉండాలంటే అజ్ఞానం పోవడానికి ఉండాలి. శంకర భగవత్పాదుల యొక్క అవతార ప్రయోజనం ఏమిటంటే ఎవరో ఒకరికి కాదు, సమస్త మానవాళికి, ఒక దేశమునందు ఒక కాలమునందు కాదు, దేశకాలములతో నిమిత్తం లేకుండా ఎప్పటికీ పనికొచ్చేటటువంటి సందేశాన్ని లోకానికి ఇవ్వడం. ఏ అజ్ఞానము చేత నీకు అపూర్వమైన మనుష్య జన్మ వచ్చినప్పటికీ కూడా పాడు చేసుకుంటున్నావో ఆ పరమార్థం ఒకటి ఉన్నది, అది నువ్వు మర్చిపోకు. అది ఉన్నది అని నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటే అప్పుడప్పుడు జ్ఞాపకం వచ్చినా, అప్పుడప్పుడు నువ్వు ఒక అడుగు అటువైపుకు వెళ్ళడం ప్రారంభం చేసినా, అసలంటూ వీడికి జ్ఞాపకం ఉంది, వీడు అప్పుడప్పుడు ప్రయత్నించాడు, అందుకని వీడి ప్రయత్నం కొనసాగడానికి మళ్ళీ నేను అటువంటి జన్మలు ఇస్తానని ఈశ్వరుడు సంతోషిస్తాడు. అంతే తప్ప మనుష్య జన్మ ఎత్తినప్పటికీ మనుష్యునకు ఈశ్వరుడు ఏ అపూర్వమైనవి ఇచ్చాడో అవన్నీ దుర్వినియోగం అయిపోయాయి అనుకోండి. అప్పుడు జంతువుగా పుట్టనంత మాత్రం చేత పొందిన అదనపు ప్రయోజనం ఏముంది? అదే అడుగుతారు శివానంద లహరిలో. నరత్వం దేవత్వం నగమన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాదిజరణం సదాత్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రూదయమిహ కింతేన వపుషా. నరుడైతేనేమిటి, దేవుడైతేనేమిటి, పర్వతం అయితేనేమిటి, పక్షి అయితేనేమిటి, పాము అయితేనేమిటి, ఆ భక్తి ఉంటే తరించాయి.
ఏ వేదంబు పఠించే లూత భుజగం బేశాస్త్రములు సూచే తానే విద్యాభ్యాసమనర్చె కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జింతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. పామి ఏం చదువుకుంది, ఏనుగు ఏం చదువుకుంది, సాలెపురికి ఏం చదువుకుంది, ఎట్లా మోక్షాన్ని పొందే? నరుడయ్యాడు నిజమే, భగవంతుడు వాక్కునిచ్చాడు, ఎంత సద్వినియోగం చేశావు? బుద్ధినిచ్చాడు, ఎంత సద్వినియోగం చేశావు? గొప్ప కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు, ఏమి సద్వినియోగం చేశావు? శాస్త్రం ఇచ్చాడు, ఏం పట్టుకున్నావు? గురువుగారిని ఇచ్చాడు, ఏం బోధలు విన్నావు? ఏం ఆచరించావు? అది లేనప్పుడు మనుష్య శరీరమును పొంది ప్రయోజనం ఏమిటి? ఈ హెచ్చరిక చేసి అజ్ఞానము నుండి తప్పించగలిగిన వారు జగద్గురువులు. అందుకే తరచుగా లోకాన్నంతటినీ ఉద్దేశించి మాట్లాడతారు. నళినీదళగత జలమతి తరళం తత్వజ్జీవితమతిశయచపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అంటారు. తావరాకు మీద నీటి బొట్టు ఎంతో అంత. అదేమిటండి ఆయన వెళ్ళిపోయారా? ఎలా పోయారండి అంటే, లేచి ఏదో కొద్దిగా నొప్పిగా ఉందన్నారండి గుండెల్లో, మంచినీళ్ళు తీసుకురా అన్నారు, నేను భయపడిపోయి ఏమిటి నొప్పిగా ఉందా సరిగ్గా చెప్పండి ఎవరినన్నా పిలుస్తానంటే అన్నిటికీ భయపడిపోతావు. భయపడిపోవడానికి ఏముంది, కాసిన మంచినీళ్ళు పట్టరా అన్నారండి, తాగారు, తాగి తలగడా మీద వాలిపోయారు, తీరా తీసుకెళ్ళేటప్పటికీ వెళ్ళిపోయారండి అని భార్య బాధపడుతుంది. అప్పటిదాకా ఉన్నవాడు మంచినీళ్ళు తాగడం ఏమిటి, మంచినీళ్ళు తాగి వెళ్ళిపోవడం ఏమిటి అంటే ఎవరికి తెలుసు ఎవడెప్పుడు వెళ్ళిపోతాడో? నళినీదళగత జలమతి తరళం తత్వజ్జీవితమతిశయ చపలం. తావరాకు మీద నీటి బొట్టు ఎంతసేపు నిలబడుతుందంటే ఎవరికి తెలుసు? ఆ ఉన్న కాసేపు దేనికి పనికి వచ్చిందంటే నేను నాది రోగం అభిమానం వీటితో పోయే. లోకం శోకచ హంత సమస్తం, శోకం చేత లోకం ఎప్పుడో చచ్చిపోయిందన్నారు శంకరాచార్యుల వారు. ఆయనకి ఎంత ఫిసిగి వచ్చిందో పాపం. కాబట్టి ఎవరు చెప్తారు, ఎవరికి కావాలి? ఎవడు అజ్ఞానంలో పడిపోయి ఎవడు ఎలా తిరిగితే మాత్రం ఎవడు పట్టించుకుంటాడు? కాదురా, అయ్యో ఇంత గొప్ప మనుష్య జన్మ వచ్చింది, అయోమయాన్ని బోధించేటటువంటి వాదనలు ఎక్కువైపోయాయి, అవి ఖండించి వీళ్ళందరికీ జీవోద్ధరణ చెయ్యాలి, వీళ్ళని సన్మార్గంలో నడిపించాలని చెప్పి అంత కష్టపడి దేశమంతా తిరిగి నిరంతర బోధ ఎవరు చేస్తారు? ఆత్మని పరమార్థంగా నువ్వు ఉత్తమ కర్మలు చెయ్యాలి, పుణ్యం సంపాదించాలి, ఒక స్థితిలో నిష్కామకర్మ చెయ్యాలి, నిష్కామకర్మ తర్వాత అప్పుడు పాత్రతను పొంది ఆత్మజ్ఞానమును పొంది ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి స్థితిని నువ్వు పొందాలి సుమా. అలా పొందకపోతే ధర్మం ఆచరిస్తూ వెళ్ళిపోయినా, పుణ్యం సంపాదిస్తూ వెళ్ళిపోయినా, ఒక స్థితికి వెళ్ళేటప్పటికీ నీకు ఆ సుఖము వెగటైపోతుంది. ఎందుకని? పుణ్యాలే చేస్తున్నావు, తప్పేం కాదు, కొంతవరకు నయం. పుణ్యమే చేస్తున్నాడు, పుణ్యమే చేసి నేను పాపం చేయట్లేదని ఇక్కడ తృప్తిగా బతికాడు, వెళ్ళిపోయాడు. పుణ్యమే చేశాడు కాబట్టి దేవత అయ్యాడు, అక్కడ ఆ పుణ్యం అయిపోయింది, మళ్ళీ వచ్చి కింద పడ్డాడు, మళ్ళీ పుణ్యమే చేశాడు, మళ్ళీ దేవత అయ్యాడు, మళ్ళీ అక్కడ కొన్నాళ్ళు భోగం అనుభవించాడు, మళ్ళీ కింద పడ్డాడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ పుణ్యమే చేశాడు. ఎన్నాళ్ళు తిరుగుతావు ఇలాగా? ఉద్యోగానికి కూడా విసుగొచ్చేస్తోంది, అమ్మాయి వరుస సెలవులు 3 రోజులు వచ్చాయంటాడు. అంటే ఎన్నాళ్ళు ఇక్కడ మళ్ళీ అక్కడ, మళ్ళీ ఇక్కడ, మళ్ళీ అక్కడ, ఎన్నాళ్ళు, ఎన్ని యోనుల్లో ఎన్ని మాటలు పుడతావు, ఎన్ని మాటలు చచ్చిపోతావు. పుట్టుక ఒక పెద్ద వేదన, మరణం ఒక పెద్ద వేదన, అది ఎప్పుడు వచ్చేస్తుంటాయో తెలీదు, బాధపడుతూ ఉండాలి. ఎప్పటికి రా వీటి నుంచి విడుదల అన్న ప్రశ్న ఒకటి మనసులో కలగకుండా ఇది చాలా హాయిగా ఉందనిపించేస్తే కష్టం కదా. అందుకని ఎప్పుడో అప్పుడు దాని గురించినటువంటి చింతన బయలుదేరాలి. అటువంటి చింతన కలగకపోతే పాడైపోతావు అని 2 మార్గములను ప్రబోధం చేశారు. ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం అంటారు. ప్రవృత్తి మార్గం అంటే ఇక్కడ పుణ్యం చెయ్యి, మంచిదే, నేను కాదన్ను, ఉత్తమ కర్మలు చెయ్యి, కానీ ఇంకా చేసినప్పుడల్లా నాకెంత పుణ్యం వచ్చింది, ఈ పుణ్యం చేత నేను వచ్చే జన్మలో ఏమవుతాను, నాకెంత వస్తుంది, నేనప్పుడు ఎంత ఆనందంగా ఉండాలి, ఇవే ఆలోచిస్తే మంచిదే. ఏమవుతుంది? అప్పుడు కొన్ని భయాలు ఉంటాయి. చాలా డబ్బున్న చోట పుట్టేస్తే ఆ డబ్బంతా ఏమైపోతుందో అని బెంగ, ఎవడు ఎత్తుకుపోతాడో బెంగ, అన్నీ బెంగలే. లేనివాడిదో బెంగ, ఉన్నవాడిదో బెంగ. బెంగ మాత్రం సామాన్యం.
కాబట్టి ఒక స్థితిలో నువ్వు ఉత్తమ కర్మలు చేయడం, పుణ్యం సంపాదించడం, సుఖాన్ని పొందుతుండడం ఇదొక్కటే కాదు. అప్పుడు నివృత్తి మార్గం అంటారు. నివృత్తి మార్గంలో ఏమవుతుందంటే ఇక మళ్ళీ పుట్టడం, ఏదో దేవత అవడం, చావడం ఇది కాదు. నాకు శాశ్వతమైన విడుదల ఎట్లా వస్తుంది? ఏ కారణం చేత వస్తుంది? ఈ రెండిటినీ బోధ చెయ్యగలగడం గొప్ప. అట్లాగని ఉత్తమ కర్మలు మానడానికి వీల్లేదు, చేసి తీరాలి. చేయకపోతే అసలు పాత్రత రాదు. కాబట్టి ఏ కర్మ చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి, ధర్మం అంటే ఏమిటి, ధర్మాన్ని ఎందుకు ఆచరించాలి మనం, వేదం అంటే ఏమిటి, ఇవన్నీ అంత గొప్ప ప్రబోధం చేశారు. అన్ని భక్తి స్తోత్రాలు ఇచ్చారు, అంతగా పూజా విధానాన్ని సంస్కరించారు. ఇదంతా ప్రవృత్తి మార్గంలో చేశారు. నివృత్తి మార్గంలో ఆత్మబోధ అని ఒక గ్రంథం చేశారు ఆయన. ఆత్మబోధ అద్భుతమైనటువంటి ప్రకరణం. అది చదువుతుంటే అసలు ఆత్మని తెలుసుకోవడం, ఆత్మ యొక్క విశేషం గురించి కొద్దిగానైనా పరిచయం అంటూ ఏర్పడితే, తెలుసుకోవలసింది ఒకటి ఉంది, అది ఇలా ఉంటుందా అన్న తాపత్రయం ఒకటి ఏర్పడితే శంకరాచార్యులు వారి దిక్కై ముందుకు తీసుకెడతారు. అది నివృత్తి మార్గం అంటారు. అప్పుడు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితికి ముందుకెడతాడు. అదే ఆత్మబోధలో అంటారు, అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కతకరేణువత్ అంటారు. పూర్వం ఇలా త్రాగటానికి వీలైనటువంటి మంచినీరు సురక్షితమైనది అందేది కాదు. పక్కన ప్రవహించేటటువంటి ఏట్లోంచి నీరు తెచ్చుకునేవారు. అది కలుషితంగా ఉంటుంది. అది పోవడానికి ఏం చేసేవారంటే ఇండిపి గింజ అని ఉండేది, చిల్ల గింజ అంటారు. దాన్ని బాగా అరగదీసేవారు, లేకపోతే చూర్ణం చేసేవారు. చూర్ణం చేసేసి దాన్ని నీళ్ళల్లో జల్లేసేవారు. జల్లిస్తే దానికి ఒక లక్షణం ఉండేది. అది మా చిన్నతనంలో తమిళేరులోంచి నీళ్లు తీసుకొచ్చి మా అమ్మ వేస్తుండేది. అది వేస్తే ఒక్క 10 నిమిషాలు అయ్యేటప్పటికి మొత్తం అందులో ఉన్నటువంటి సూక్ష్మాంగ జీవులు పోయి, అందులో ఉన్నటువంటి మట్టి అంతా కిందకి వెళ్ళిపోయి అద్దంలా స్వచ్ఛమైన నీరు పైకి తేలుతుంది. అప్పుడు వడగట్టేవారు, జాగ్రత్తగా వడగట్టి ఆ నీరు తాగేవాళ్ళం. అది ఆ ఇండిపి గింజ, ఆ చిల్లగింజ ఏం చేస్తుందంటే దాని తాలూకా చూర్ణం చల్లామనుకోండి, అది ముందు కల్మషాన్నంతటినీ కిందకి తోసేస్తుంది, హానికరమైనటువంటి దాన్ని చంపేస్తుంది. చంపేసి ఈ చూర్ణం ఏమవుతుందంటే నీటి ఎందుకు కరిగిపోతుంది. అసలు ఆత్మ ఎరుకలోకి రావడానికి ఏ బోధ అవసరమో ఆ బోధ గురువు చేసినప్పుడు ఆ జ్ఞానము కారణముగా ఆత్మ భాషిస్తుంది. నేను ఆత్మ అని అనుభవం వస్తుంది. అప్పుడు జ్ఞానం ఏమైంది అంటే అది ఇంకా మళ్ళీ వేరుగా ఉండదు. నీటిని శుద్ధి చేసినటువంటి చిల్లగింజ చూర్ణం నీటిలోనే కరిగిపోయినట్టు జ్ఞానము ఆత్మ ఎందే ప్రవేశించి లయమైపోతుంది. జ్ఞానం కూడా ఇంకా వేరుగా ఉండడానికి వీల్లేదు. ఆత్మ ఒక్కటే, అద్వైతం, రెండు ఉండవు, ఒక్కటే ఆత్మ, ఒక్కటే మిగిలిపోతుంది. సుషుప్తిలో, గాఢ నిద్రలో ఏమీ లేకుండా నేను ఒక్కడిని అజ్ఞానము చేత ఉన్నట్టు. కాలం తెలియదు, సుఖదుఖాలు తెలియదు, నేనున్నానన్న విషయం కూడా నాకు తెలియదు. అదొక ఆనంద స్థితి అంతే. గాఢ నిద్ర పట్టిందండి, ఎంత బాధ అనిపించిందో అని ఎవరు అనరు. గాఢ నిద్ర పట్టింది, ఎంత హాయిగా ఉందో అంటారు. అంటే అన్నీ ఏమీ తెలియని స్థితి. లేచి గడియారం చూసి చెప్తాడు, అప్పుడే తెల్లవారిపోయిందా, గంట సేపు పడుకున్నాను అంటాడు. అంటే ఏమీ తెలియదు, ఇంక తాను ఆత్మ ఒక్కటే ఉంది కాబట్టి. లేకపోతే అదేంటి, అది శవమని తీసేయరు, ఆత్మ ఒక్కటే ఉంది. అందుకని జీవన వ్యాపారాలు నడుస్తుంటాయి. ఊపిరి తీస్తూ ఉంటాడు, ఊపిరి విడిచిపెడుతూ ఉంటాడు, ఇవన్నీ జరుగుతుంటాయి శరీరంలో. కానీ జరుగుతున్నాయని కూడా తెలియదు, కాలం నడుస్తోందని కూడా తెలియదు, సంకల్పములు లేవు, వికల్పములు లేవు, ఏమీ లేవు, ప్రతిస్పందన లేదు, ఇంద్రియములు పనిచేయవు, మనసు పనిచేయదు, అన్నీ ఆత్మయందు అణిగిపోయి ఆత్మ ఒక్కటే ఉన్నది. కానీ అలా ఉన్నదని జ్ఞానము చేత తెలియదు, అది అజ్ఞానం. అందుకని సుషుప్తి ఎరుకలో లేనిది, అనుభవం చేత తెలుస్తుంది అంతే. గాఢ నిద్రపోయానని అది అనుభవంలోకి వచ్చి తాను ఆత్మగా అలా ఉండిపోగలిగితే అది ఆత్మానుభూతి. దానికి కారణమైన జ్ఞానము ఆత్మ ఎందే లయమైపోతుంది. ఆ స్థితి
పొంది తీరవలసినటువంటి స్థితి. అక్కడ గురువుగారు జ్ఞానమును అనుగ్రహించాలి. అలా అనుగ్రహిస్తే వస్తుంది. గురువాక్యములు వినగా వినగా ఆ భక్తి, ఆ తాపత్రయం పెరగగా పెరగగా అది నిజమయ్యేటట్టు చెయ్యడం ఈశ్వరుడి వంతు. ఆయన చేస్తాడు. దానికి దారి మనం వెతకక్కర్లేదు. దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతిభ్యో విలక్షణం తద్వృత్తి సాక్షిణం విద్యాత్ ఆత్మానం రజవత్సదా అన్నారు శంకరాచార్యుల వారు. ఆత్మబోధలోనే అదో అద్భుతమైన మాట. ఆత్మ ఎరుకలో లేనంత కాలము, జ్ఞానము చేత ఆత్మ తెలియనంత కాలం వృత్తి అంటారంటే నిరంతర మార్పు చెందుతూ ఉంటాడు. ఎంత మార్పు చెందుతూ ఉంటాడంటే, నేను కోటేశ్వరరావు, నేను ప్రవచనం చేశాను, నేను పొడవుగా ఉంటాను, నేను పొట్టిగా ఉంటాను, నేను లావుగా ఉంటాను, ఈ మధ్య నేను చిక్కిపోయాను, ఈ మధ్య నేను సన్నబడ్డాను, మళ్ళీ లావయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు, నేను తెల్లగా ఉంటాను, నేను నల్లగా ఉంటాను, నాకు 4 పళ్ళు ఊడిపోయాయి, నాకు 2 పళ్ళు కట్టించుకున్నాను, ఇలా ఏవేవో భావనలు నేనుగా వృత్తులు పొందుతూ ఉంటాడు. అంటే మారిపోతూ ఉంటాడు. నేను లావైపోయాను అన్నప్పుడు ఎవరిని అన్వయం చేస్తున్నాడు? శరీరాన్ని చెప్తున్నాడు. నాకు ఆకలిస్తోంది, నా కడుపు నిండింది, నాకు కోపం వచ్చింది, నేను ప్రశాంతంగా ఉన్నాను, నేను మాట్లాడాను, ఇవన్నీ తన శరీరానికి అన్వయం చేసుకుని నిరంతరం మారిపోతున్నాడు. మారిపోయేవన్నీ ఆత్మ ఎందుకు అవుతాయి? ఆత్మకి మార్పులు లేవు. అదేం చేస్తోంది? రాజవత్సదా. చూడండి, ఒక విషయం ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ క్యారీడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటారు. దేశంలో ఎక్కడ ఎవరు ఏ ఉద్యోగం చేసి ఏ అధికార ఉత్తర్వు ఇచ్చినా కూడా అదంతా రాష్ట్రపతి గారు చేసినట్టే. రాష్ట్రపతి గారు అన్ని కార్యాలయాల్లోకి వచ్చి కాగితాలు రాస్తారా? రాయరు. ఆయన రాష్ట్రపతి భవన్లో కూర్చుంటారు. ఆవిడో ఆయనో అక్కడ కూర్చుంటే కింద చేస్తున్నవన్నీ వారి పేరు మీద జరుగుతున్నట్టే. అందుకు కదూ శాసనసభలో మాట్లాడుతున్నప్పుడు నా ప్రభుత్వం అని మాట్లాడతారు. వారే చేస్తున్నట్లు. ఆత్మ అంతే, రాజవత్సదా, రాజులా అలా కూర్చుని ఉంటుంది. ఈ కింద హడావిళ్ళన్నీ వీళ్ళవి. మనసు, ఇంద్రియములు ఇవన్నీ వృత్తులను పొంది నేను లావు, నేను పొడుగు, నేను సన్నం, నేను చేశా, నే పడుకున్నా, నే తిన్నా, నే లేచా, ఇదంతా ఎప్పటికప్పుడు టకటక మారిపోతూనే ఉంటాడు. ఎంత వేగంగా మారిపోతుంటాడో. ఆ మారిపోతుండడంలో కోప్పడిపోతూ ఉంటాడు, సంతోషపడిపోతూ ఉంటాడు, కింద పడిపోతూ ఉంటాడు, పైకి లేస్తూ ఉంటాడు. దీనికి అంతటికీ కారణం అంటే వృత్తి లోపల మారిపోతుంది, మార్పు వచ్చేస్తోంది. అసలు ఏ మార్పు లేని స్థితి ఆత్మ. అది రాజవత్సదా. ఏమీ చెమట పట్టి హడావిడిపడి కింద పడి మీద పడకుండా కూర్చున్నట్టు ఆత్మ అలా ఉంటుంది. దాని తేజస్సు పడుతూ ఉంటుంది వీటి మీద. అందుకని ఇవన్నీ చేస్తూ ఉంటాయి. అసలు అది నేను అని తెలుసుకుంటే చాలా గొప్ప కదా. అది నేనని తెలుసుకోడు, ఇది నేను అనుకుంటూ ఉంటాడు. ఇది నేను కాదురా, అది నువ్వు అన్న జ్ఞానమును బోధ చేసి అది నేనన్న అనుభూతి కలిగేటట్టు చేయగలిగిన వాడు గురువు. అసలు అది ఉందని ఒకటి తెలిసింది అనుకోండి, ముందు అదొకటి ఉంది, అది ఎలా తెలుస్తుంది, ఆ స్థితికి ఎలా పెడతామని అనిపించింది అనుకోండి, అనిపించగానే తెలుసుకోగలిగింది ఇక్కడున్న ఆత్మే, అదే పరబ్రహ్మ. అప్పుడు ఆ ఆలోచన కలగగానే అటు ఎట్లా కదపాలో అట్లా ఆయనే కలుపుతాడు. కాబట్టి అంత గొప్ప పరమార్థమును ప్రకాశనము చేయగలిగిన వారు శంకరాచార్యుల వారు. ఈ పరమార్థం కాకుండా ఎంతసేపు కూడా మేము ఇది చేస్తున్నాం, మీరు రండి, మీరు కూడా యాజమాన్యం తీసుకోండి, మీకు డబ్బులు వస్తాయి, మీకు పిల్లలు పుడతారు, మీకు ఉన్నది కాపాడబడుతుంది, ఇవే కాదు శంకరాచార్యుల వారు మాట్లాడేది. ఉత్తమ కర్మలు మాట్లాడతారు, ధర్మము మాట్లాడతారు, అసలు ఏది తెలియబడాలో ఆ పరమార్థం గురించి మాట్లాడతారు. స్వాత్మ ప్రకాశిక అని ఒక అద్భుతమైన గ్రంథం చేశారు ఆయన. ఆ స్వాత్మ ప్రకాశికలో అంటారు, ఘటావభాసకో భాను ఘటానాశేన నశ్యతి, దేహావభాసక సాక్షి దేహనాశేన నశ్యతి. ఓ కుండ అక్కడ ఉందనుకోండి, ఇది కుండ అని దేనివల్ల తెలుస్తుంది? సూర్యకిరణములు పడుతుంటే. వెలుతురు అక్కడ ఉందనుకోండి, వెలుతురు ఉండడం అంటే సూర్యుడి యొక్క కిరణములు పడ్డాయి, ఆ వెలుగులో సూర్యుని యొక్క కాంతిలో ఇది కుండ అని అర్థమైంది. ఇప్పుడు ఆ కుండ పగిలిపోయింది. కుండ పగిలిపోయినంత మాత్రం చేత సూర్యుడికి ఏమైనా హాని కలిగిందా?
సూర్యుడికి ఏమి హాని కలగదు, కుండపోయినా సూర్యుడు ఉన్నాడు. అట్లాగే శరీరమును ప్రకాశింపచేసేది ఇంద్రియములను, బుద్ధిని, అంతఃకరణ చతుష్టయాన్ని ప్రకాశింపచేసే ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్ళదు, అది అలాగే ఉంటుంది. దానికి కొరత లేదు, అది పోవడం ఉండదు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. అది గాలి చేత కొట్టబడదు, ఖడ్గము చేత నరకబడదు, అగ్ని చేత కాల్చబడదు, నీటి చేత తడపబడదు. అది ఎప్పుడూ అట్లాగే ఉంటుంది. దేహము మారిపోతుంది. కాబట్టి వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని నవాని దేహి. ఒక శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత వేరొక శరీరాన్ని పొందుతూ ఉంటాడు జీవుడు. కానీ ఆ జీవ ఆత్మ ఏకత్వం జ్ఞానము చేత తెలిసిందనుకోండి, ఆత్మ అనుభవంలోకి వచ్చిందనుకోండి, అనుభూతిలోకి, కుండ పగిలిపోయినా కుండని తెలియజేసిన సూర్యుడు అట్లాగే ఉండిపోయినట్లు. శరీరములు పడిపోయినా ఆత్మ మాత్రం అట్లాగే ఉంటుంది. ఆ ఆత్మ నేనన్న భావన కలిగితే పునర్జన్మ లేదు. శరీరము నేనన్న బాధతో బాబోయ్ ఇది పడిపోతోంది, ఇది పడిపోతోంది, ఇది పడిపోతోందని ఎంత ఏడ్చినా అది ఆగేది కాదు. అశోచ్యాన్ అన్వశోచత్వం ప్రజ్ఞా వాదాంశ భాషసై గతాసూన గతాసూంశ్యా నాను శోచంతి పండితా. అది ఆగమంటే ఆగేది కాదు, దాని గురించి ఏడిచినా అది ఆగదు. అది ఉందని తెలిసినా తెలియకపోయినా ఏడ్చినా ఏడవకపోయినా అది ఉండకుండా పోదు ఆత్మ. అది ఎప్పుడూ ఉండేది. ఎప్పుడూ ఉండే దాని గురించి ఏడవక్కర్లేదు, ఎప్పుడూ ఉండని దాని గురించి ఏడ్చి ప్రయోజనం లేదు. కాబట్టి దేనికి ఏడుస్తున్నావు? నాను శోచంతి పండితాహ. ఇలా తెలిసిన వాళ్ళు ఎవరు ఇలా ఏడవరే, దేనికి ఏడుస్తున్నావు నువ్వు అని అక్కడ మొదలుపెట్టాడు. నాను శోచంతి, ఏడవద్దు, దుఃఖమును పొందద్దు అని మొదలుపెట్టి మా శుచాహ, ఏడవద్దు అని భగవద్గీత పూర్తయింది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఏడవకు, ఏడవకు దగ్గర మొదలెట్టి ఏడవకు దగ్గర పూర్తి చేశారు. అంటే ఏడుపు దేనికి అంటే ఎప్పుడు ఇది పోతుందేమో, ఇది పోతే దీనికి ఉన్నవన్నీ పోతాయి, దాని నుంచి ఇది వేరైపోతుంది, ఇది వెళ్ళిపోతుందేమో. వెళ్ళిపోతే ఏమవుతుంది? ఇది వెళ్ళిపోతుంది కానీ అసలు లోపల ఉన్నది ఎప్పుడూ ఉంటుంది, అది ఎక్కడికి వెళ్ళదు, అది అలాగే ఉంటుంది. కానీ అది ఒకటి ఉందని అది నేనని నిలబడదు. నోటితో చెప్పినంత తేలిక కాదుగా. ఇప్పుడు ఇవన్నీ చెప్పానని నాకు కానీ అనుభవం ఉందనుకుంటున్నారా? సున్నా, ఏం లేదు. అదే ఉంటే చివరి స్థితికి చేరిపోయినట్టు, ఆత్మజ్ఞానం పొందినట్టు. కానీ మరి దేనికి అంటే అసలు అది ఒకటి ఉంది అని చెప్పి గురువుగారు ఇంత కష్టపడ్డారని తలుచుకుంటే ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు ఏదో ఒక జన్మలో, తప్పకుండా అటువైపుకి నడిపిస్తాడు. కాబట్టి అటువంటిది ఒకటి ఉంది, దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయి. అప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? పరమార్థమును ప్రకాశింపజేస్తున్నారు. అట్లాగే ఆ ఆత్మని తెలుసుకునే ప్రయత్నం చెయ్యకుండా నువ్వు మిగిలినవి ఎంత గొప్ప స్థానానికి వెళ్ళి ఆగిపోయినా మనుష్య జన్మ ప్రయోజనం మాత్రం నెరవేరలేదు అబ్బాయి అన్నారు. దానికి ఆత్మశ్రీ అనాత్మశ్రీ విగర్హణం అని ఒక గ్రంథం చేశారు ఆయన. అదో అద్భుతమైన గ్రంథం. అందులో ఆత్మ కాని దాని గురించి మాట్లాడారు. దాన్ని నువ్వు పట్టు కూర్చుంటే అది ఉండదుగా. కాబట్టి అసలుదోటి ఉందని నీకు తెలియాలి. కనీసం అది తెలియకుండా పోయేవి ఎన్నైనా, ఎంత పెద్ద స్థాయి అయినా నువ్వు పొంది ప్రయోజనం లేదు. దానికి అన్నారు భూపేంద్రత్వం ప్రాప్త ముర్వ్యాం తతకిం. ఉర్వ్యాం అంటే ఉర్వి, భూమి. భూమి మీద భూపేంద్రత్వం, గొప్ప రాజు, అఖండ భూమండలానికి చక్రవర్తి. అయితే ఏమిటన్నారు? ఎంతకాలం ఉంటావు? ఎంతమంది వచ్చి వెళ్ళిపోయారు అలాగా? కారే రాజులు రాజ్యములు గెలువరే, గర్వోన్నతిం పొందరే, వారేరీ సిరి మూట కట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనన్ గలదే శిభి ప్రముఖులన్ ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కెలు అరలంతలపరే ఈ కాలమున్ భార్గవా. అఖండ భూమండలానికి చక్రవర్తులం అన్నవాళ్లే భూమిలోకి వెళ్ళిపోయారు. ఆత్మ గురించి తెలియకుండా నువ్వు ఎంత చక్రవర్తివైనా ఆ సింహాసనము మిగలదు, ఆ శరీరము మిగలదు. మహా అయితే మిగిలినవాడు చింత చెక్కలో కాలేడు, ఆయన గంధపు చెక్కల్లో కాలేడు. కారణం ఒకటే.
కాబట్టి భూపేంద్రత్వం ప్రాప్తముర్వ్యాం తత కిం దేవేంద్రత్వం సంభృతం వా తత కిం. నువ్వు దేవేంద్రుడైతే ఆవిడకి కావాలి. అది పుణ్యం అయిపోయిన తర్వాత కింద పడిపోవాలి, అది పోతుంది. పోయేది ఎంత గొప్పదైతే మాత్రం కావాలరా. భూమి మీద చక్రవర్తి అయితే ఎవరికి, ఇంద్రుడైతే ఎవరికి. ముండీంద్రత్వం చోపలబ్ధం తత కిం. సన్యాసులకే నేను అధిపతిని, యతులకు అధిపతిని అంటే మాత్రం ఆ జ్ఞానము కలగాలి. జ్ఞానము కలగకుండా బట్ట రంగోటి మార్చుకుంటే ఏమిటి ప్రయోజనం? నేనంటలేదు బాబాయ్, శంకరాచార్యులు వారు అన్నది నేను చెప్తున్నాను అంతే. కాబట్టి ముండీంద్రత్వం చోపలబ్ధం తత కిం. నువ్వు యతులకు నేను అధిపతిని అంటే మాత్రం, ఏ రంగు బట్ట కట్టుకుంటే మాత్రం ఆత్మజ్ఞానం కలగనప్పుడు దానివల్ల ఉపయోగం ఏమిటి? ఏన స్వాత్మానైవ సాక్షాత్కృతో భూత్. ఆత్మ ఒకటి ఉన్నది, అది చరమస్థితి, అది తెలుసుకోవాలి. అది తెలుసుకొని అది తానైపోవాలి. తెలుసుకొని పొందడానికి ఏమి ఉండదు, అది తానైపోవాలి. అప్పుడు అద్వైతం, రెండు కానిది ఒక్కటి. ఆ స్థితిని పొందలేకపోతే అబ్బాయి ఉపయోగం ఏముందయా, మిగిలినవి ఎన్ని పొందితే మాత్రం అవేవి ఉండేవి కావు. ఆత్మ నీకు అనుభవంలోకి వస్తే ఇక అదిగా ఉండిపోతావు. కాబట్టి అది ఉందని కనీసం తెలిస్తే ఎప్పుడో అప్పుడు ఏమో ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి అటువంటి పరమార్థమును ప్రకాశింపచేసిన మహాపురుషులెవరో వారు శంకర భగవత్పాదులు. కనీసం ఇన్ని కోట్ల మంది మనుష్యులు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళకి దేశకాలములతో సంబంధం లేకుండా ఇంత ఉత్తమ బోధ చేసినటువంటి జగద్గురువులకు కనీసం నమస్కారం చేయలేకపోతే ఆ జన్మ ఏం జన్మ అవుతుంది అప్పుడు? ఇంకా పురాణ స్మృతి సారజ్ఞాయ నమః. పురాణములు, స్మృతులు, వీటి యందు ఉన్నటువంటి సారమంతయు తెలిసున్నవారు. పురాణము, స్మృతి ఇవి రెండూ కూడా ధర్మమునకు ప్రమాణములు. ఈ రెండిటి గురించి మాట్లాడుతున్నారు. ఇవి రెండూ దేని కొరకు పనికొస్తాయి అంటే ధర్మాచరణమునందు బాగా పూనిక కలగడానికి పనికొస్తాయి. ఎందుకని? మీరు పురాణాల గురించి విన్నారనుకోండి, వేదంలో ఏం చెప్పారో దాన్ని భూతద్దంలో చూపిస్తుంది పురాణం. వేదంలో చెప్పిన ఒక విషయం పురాణంలోకి వచ్చేటప్పటికి బాగా తెలుస్తుంది. సత్యం వద ధర్మంచర అన్నారనుకోండి, సత్యం వద రాముడు, సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు. సత్యమే గొప్పది, సత్యమే లక్ష్మి అంటాడు. అటువంటి సత్యమును పట్టుకుని హరిశ్చంద్రుడు ఎంత గొప్ప స్థితిని పొందాడు. సత్యమును పట్టుకుని రాముడు ఏమయ్యాడు, ధర్మాన్ని పట్టుకుని రాముడు ఏమయ్యాడు, ధర్మాన్ని పట్టుకుని ధర్మరాజు గారు ఏమయ్యారు. యుగాలు మారిపోయినా వాళ్ళ కథలు, వాళ్ళ పేర్లు, వాళ్ళ చరిత్రలు ఎలా నిలబడిపోయాయి. వేదంలో చెప్పిన మంత్రాన్ని భూతద్దంలో చూపిస్తుంది. అంత మాత్రం చేత అది కల్పిత కథ కాదు, అది ఇతిహాసం. ఇతిహాసం అంటే ఇతిహాసం, ఆ విధముగానే జరిగినది. అందుకే దానిని రచించినటువంటి వ్యక్తి కూడా అందులోనే వ్యక్తి. పాత్ర అంటే కల్పిత కథ అని, అందులో ఆయన పాత్రలు పాత్రధారులు అన్నారు అనుకోండి, కల్పిత కథ అని గుర్తు. ఒకరి మస్తిష్కంలోంచి కల్పింపబడింది కాదు, అది యథార్థమే అనుకోండి. దాని రచయిత కూడా అందులో వ్యక్తి అయిపోతారు. ఇప్పుడు భాగవతం ఉంది, అందులో వ్యాసుడు అంతర్భాగం. భారతం ఉంది, వ్యాసుడు అంతర్భాగం. రామాయణం ఉంది, వాల్మీకి దాంట్లో అంతర్భాగం. రచయిత కథ కన్నా వేరుగా ఉండడు, ఆయన కూడా అందులో అంతర్భాగం. అది అట్లే జరిగినది, అందులో ఒక అక్షరం కూడా కల్పింపబడినది కాదు, పరమసత్యము. అటువంటి దాన్ని పురాణం అంటారు. అందుకని పురాణమునకు లక్షణమేమి, అంత భూతద్దంలో పెట్టి ఎందుకు చూపించగలదు అంటే సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరిచంచైవ పురాణం పంచలక్షణం అని. పురాణానికి 5 లక్షణాలు ఉంటాయి. ఏమిటి? సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితంచైవ, ఈ 5 పురాణానికి లక్షణాలు. సర్గశ్చ అంటే నిర్గుణుడైన పరమాత్మ సగుణముతో ఎలా ఒక రూపాన్ని పొందాడు అంటే అంతటా వ్యాపించి ఉన్న విష్ణువు అని నేను అన్నాను అనుకోండి. అసలు మీరు ఊహ ఎలా చేస్తారు మనసుతో? మనసు ఊహ చేయలేదు. అప్పుడు
ఊహ చేయడానికి సాధ్యం కాక అంతటా వ్యాప్తి చెందిన పరమాత్మ ఈ మాంసచక్షువు చేత చూడడానికి వీలుగా ఒక రూపంతో వస్తే దాన్ని సర్గశ్చ, నిర్గుణుడు సగుణుడైనాడు. ఇప్పుడు నారాయణుడే కృష్ణుడైనాడు. అకస్మాత్తుగా శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి నాడు అర్ధరాత్రి వేళ ఒక రూపంతో వచ్చాడు. జలధర దేహునాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు చారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్యమణగిణ వరకరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు దశమస్కందంలో. పట్టు పీతాంబరం కట్టుకుని శంఖచక్ర గదా పద్మములతో వనమాలా విరాజితుడై కోటి సూర్యుల పగిది ఒక రూపంతో భూమి మీదకు వచ్చాడు కృష్ణ పరమాత్మగా. అంటే నిర్గుణుడు, ఏ గుణములు లేక అంతటా నిండి నిబిడీకృతమైన పరమాత్మ ఒక రూపములు ధరించి గుణములతో భూమి మీదకు వస్తే దాన్ని సగుణం అంటారు. అటువంటి సగుణముగా వచ్చిన విషయాన్ని ముందు చెప్తుంది సర్గశ్చ. అందుకని అవతారముల గురించి చెప్తుంది. ప్రతిసర్గశ్చ అంటే ఆ భగవానుడు తన కార్యమును నెరవేర్చడానికి దేవతలను ఎలా సృష్టించాడు. ఒక్కొక్కసారి ఆ దేవతలను మళ్ళీ అంశాలుగా భూమి మీదకి రమ్మంటాడు. చూడండి, భగవానుడు రాముడిగా భూమి మీదకి వచ్చేటప్పుడు దేవతలందరినీ పిలిచి మీరు మీ అంశాలతో భూమి మీదకి రండి అన్నాడు. అంటే వాళ్ళ అంశాలతో వాళ్ళందరూ భూమి మీదకి వానరులుగా వచ్చారు. అట్లాగే కృష్ణ పరమాత్మ వచ్చేటప్పుడు దేవతలందరినీ పిలిచి మీ అందరూ మీ అంశాలతో రండి అన్నాడు. జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోమునోచి ఈ యశోద పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ అని అడిగితే పరీక్షిత్తు శుకబ్రహ్మ చెప్తారు. ఈయన అష్టవసువులలో ద్రోణుడు అన్న వసువు, ఈయన భార్య ధరాదేవి. వీళ్ళు కృష్ణ పరమాత్మని మేము తల్లిదండ్రులమై పోషించాలని బ్రహ్మగారిని అడిగితే నందయశోదలుగా వచ్చారని. దేవతాంశలతో వస్తారు. దేవతలుగా సృష్టించి కొంతమందిని లోక పరిపాలన కొరకు నియమిస్తాడు. అది ప్రతిసర్గశ్చ వంశో. అట్లా ఈ భూమిని పరిపాలించడానికి వచ్చినటువంటి రాజులు ప్రధానంగా రెండు వంశాల్లో వస్తారు, సూర్యవంశం, చంద్రవంశం. సూర్యవంశాన్నంతటినీ వాల్మీకి వర్ణించారు, చంద్రవంశాన్నంతటినీ వ్యాసుడు వర్ణించాడు. భారతం చంద్రవంశం, అదంతా వ్యాసుడు. సూర్యవంశ ప్రభు రామచంద్రమూర్తి, దాన్నంతటినీ వాల్మీకి వర్ణించారు. అందుకే ఎప్పుడైనా ప్రవచనం చేసే ముందు వాళ్ళిద్దరూ సూర్యచంద్రులు, ఒక రోజుకి కాంతినిచ్చే సూర్యచంద్రులు ఎటువంటి వారో పౌరాణిక వాంగ్మయానికి వ్యాస వాల్మీకులు అటువంటి వారు. అందుకని వాళ్ళకి నమస్కారం చేసి మొదలు పెడతారు. కాబట్టి అటువంటి వంశములను చెప్పడం, దానికి ఆ వంశాన్ని చెప్పడమే సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ. స్వయంభూ మన్వంతర కాలం నుంచి వచ్చినటువంటి కాలాన్ని చెప్పడాన్ని మన్వంతరము అని పిలుస్తారు. అట్లాగే వంశానుచరితం చేయవ, ఒక్కొక్క వంశంలో వచ్చేటటువంటి రాజులందరి గురించి చెప్తారు. ఏదో మన రామాయణంలో ఆ కళ్యాణ ఘట్టంలో అనుకుంటూ ఉంటాం కదా, అవ్యక్తము బ్రహ్మ, మరీచి, కాశ్యపుడు, సూర్యుడు, మనువు, ఇక్ష్వాకువు, కుక్షి, వికుక్షి, బాణుడు, అనరణ్యుడు, పృథువు, త్రిశంకువు, దుందుమారుడు, యువనాశ్యుడు, మాంధాత, సుసంధి, ధ్రువసంధి, ప్రసేనజిత్తు, భరతుడు, అసితుడు, సగరుడు, అసమంజసుడు, అంశుమంతుడు, దిలీపుడు, భగీరథుడు, కకుత్సుడు, రఘువు, ప్రవృద్ధుడు, శంఖనుడు, సుదర్శనుడు, అగ్నివర్ణుడు, శీఘ్రగుడు, మరువు, ప్రశుశ్రుకుడు, అంబరీషుడు, నహుషుడు, యయాతి, నాభాగుడు, అజుడు, దశరథుడు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. అది రాముడి వంశం. అట్లా వంశాన్ని చెప్పడాన్ని వంశానుచరితం చైవ. పురాణం పంచలక్షణం అంటే పురాణము అట్లా ఎందుకుంటుంది అంటే వేదమునందు చెప్పబడిన విషయాన్ని భూతద్దంలో యథార్థముని చెప్తుంది, కల్పిత గాథ కాదు. యథార్థముగా జరిగినది. ఆ జీవులు ఎలా వెళ్ళారు, ఇక్కడ వదిలిపెట్టి మళ్ళీ ఏ కారణం చేత వేరు శరీరాన్ని అలా పొందాడు, దగ్గర వరకు చెప్తారు. కాబట్టి అది పురాణం. ఆ పురాణం గుర్తుపెట్టుకోవడానికి ఏం చేశారంటే ఎన్ని పురాణాలు అంటే 18 పురాణాల పేర్లు గుర్తురాలేమోనని మద్వయం భద్వయం చైవ భ్రత్రయం చతుష్టయం అనాపలింగ కోష్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని పురాణాల పేర్లు గుర్తుపెట్టుకోవడానికి తేలిక మార్గం చెప్పారు. మద్వయం అంటే మత్స్య పురాణము, మార్కండేయ పురాణము, మా మీద 2.
భద్వయం అంటే భ మీద కూడా రెండు, భవిష్య పురాణం, భాగవతం. బ్రత్రయం బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం. బ్రత్రయం వచతుష్టయం, వా మీద 4, విష్ణు పురాణం, వామన పురాణం, వరాహ పురాణం, వాయుపురాణం. వచతుష్టయం అనాపలింగ కూస్కాని. అ అంటే అగ్నిపురాణం, నారద పురాణం, ప పద్మపురాణం, లింగ పురాణం, గరుడ పురాణం. అనాపలింగ కూర్మ పురాణం, స్కాంద పురాణం. అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ కలిపి 18 పురాణములుగా వ్యాస భగవానుడు సమస్త వాంగ్మయాన్ని లోకానికి అందించాడు. ఈ పురాణముల యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ధర్మానుష్ఠానము ఎంత ఉన్నతికి తీసుకెడుతుందో చూపిస్తారు. ఒక్కొక్క చక్రవర్తి ధర్మాన్ని పాలించి ఎట్లా స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. చిట్ట చివర అన్నీ వదిలిపెట్టేసి వానప్రస్థంలో ఉండి ఎంత గొప్ప చక్రవర్తిత్వం ఉన్నా కొడుక్కి అవరాజ్య పట్టాభిషేకం చేసి తాను వెళ్ళిపోతాడు. ఇంకా అంతఃపురం ఇవన్నీ బట్టు కూర్చోడు. ఆఖరణ తపస్సు చేసి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు అని పూర్తి చేస్తారు. అలా స్వర్గలోకానికి వెడతాడు. ఎందుకనంటే చేసినటువంటి మంచికి ఇక్కడ అనుభవించేసిన తరువాతనే ఫలితం ఇస్తాడు భగవంతుడు. మీరు ఎప్పుడైనా పురాణంలో ఒక విషయాన్ని గమనించాలి. అది ప్రహ్లాదుడు అవనివ్వండి, ఎవరైనా కానివ్వండి, బలిచక్రవర్తి కానివ్వండి, భగవంతుడు ఏమంటాడంటే నువ్వు ఇహమునందు సమస్త సౌఖ్యములను అనుభవించి తదనంతరము నా పదమును చేరెదవుగాక. అంటే ప్రారబ్ధంతో ఇక్కడికి వచ్చేసినందుకు నువ్వు ఇక్కడ అనుభవించవలసిన భోగాలు అనుభవించేశాక నా దగ్గరికి రా అంటాడు. ఎప్పుడో తప్ప అట్లా తీసుకెళ్ళిపోడు. అలా రంతిదేవోపాఖ్యానంలో కనపడుతుంది. అప్పటికప్పుడు బ్రహ్మసాయుధ్యం పొందిన మహాపురుషుల్లో రంతిదేవుడు ఒకడు. ఆయన పొందాడు, గజేంద్రుడు పొందాడు తప్ప సర్వసాధారణంగా ఇహమునందు సమస్త భోగములను అనుభవించి శరీర పతనానంతరము నా యొక్క దుర్నిరీక్షమైన నా పదమును చేరేదవుగాక అంటుంటాడు. కాబట్టి ధర్మ అనుష్ఠానము యొక్క శక్తిని చెప్తుంది పురాణం. స్మృతి శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటాడు కాళిదాసు. ఆవు వెనక దూడ ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అట్లా శృతి వెనక స్మృతి వెళ్ళిపోతుంది. శృతికి స్మృతికి తేడా ఏమిటండి అంటే శృతి అంటే వేదం. వేదం సముద్రంలో ఉంటుంది, నిత్యకర్మలు ఉంటాయి. స్నానం ఎట్లా చేయాలి, పూజ ఎట్లా చేసుకోవాలి, పంచ ఎట్లా కట్టుకోవాలి, అదేంటండి అది కూడా ఉంటుందా అంటే అది కూడా ఉంటుంది. వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ. గోచి పెట్టుకుని నువ్వు పంచ కట్టుకోకుండా పూజ చేయకూడదు, అది కూడా వేదం చెప్తుంది. కాబట్టి పంచ ఎట్లా కట్టుకోవాలి, పూజ ఎట్లా చెయ్యాలి, పూజ చేసేటప్పుడు ఏ మంత్రాలు పఠించాలి, యజ్ఞం ఎట్లా చెయ్యాలి, శరీరం వదిలిపెట్టేసిన తల్లిదండ్రులకి తద్దినం ఎట్లా పెట్టాలి, ఇవన్నీ వేదం చెప్తుంది. కానీ వేదంలో ఎక్కడో చెప్పినవన్నీ గుర్తుపెట్టుకుని అస్తమానం ఆ పుస్తకాలు వెతుక్కుంటుంటే జీవితంలో దానికే సరిపోతుంది. అందుకని ఏం చేస్తారంటే స్మృతి అంటే జ్ఞాపకం. జ్ఞాపకం ఉంచుకోవడానికి వీలుగా అత్రి మహర్షి, యాజ్ఞవల్క మహర్షి, గౌతమ మహర్షి ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ధర్మసూత్రములు ఆచరించవలసినవి. వేదం చెప్పినవి అవి స్వతంత్ర గ్రంథములు కావు, స్వయంగా రచించినవి కావు. వేదములో చెప్పబడిన ఆచార సంబంధమైన విషయములను క్రోడీకరించి ఇస్తారు. వాటి స్మృతి ఏ ఋషి ఇస్తే ఆ ఋషి పేరు మీద స్మృతి గ్రంథములు అంటారు. అట్లా ఇవ్వబడినటువంటి స్మృతి గ్రంథములు దేనికి పనికొస్తాయి అంటే ధర్మానుష్ఠానములకే పనికొస్తాయి. ఇప్పుడు పురాణం దేనికి పనికి వచ్చింది? ధర్మానుష్ఠానానికి. స్మృతి దేనికి పనికి వచ్చింది? ధర్మానికి పనికి వచ్చింది. అసలు ధర్మం పట్టుకోకుండా జ్ఞానం అన్న మాట ఏమిటి? నిచ్చెన ముందు మెట్లు ఎక్కకుండా 100 మెట్లు ఎలా ఎక్కుతావు? కాబట్టి కర్మానుష్ఠానానికి పూనిక కలగడానికి రెండు చాలా చాలా ముఖ్యం. కాబట్టి వీటిని పట్టుకోవాలి. సన్యాసులకు కూడా ఎట్లా ఉండాలి అన్నది చెప్పడానికి విశ్వేశ్వర సంహిత అని ఒక స్మృతి గ్రంథం, వాళ్ళు ఆ స్మృతి గ్రంథాన్ని పట్టుకుంటారు. ఈ శృతి స్మృతి రెండిటిలో చెప్పబడిన సమస్త విషయములు ధర్మములే. వీటి మీద తిరుగులేని అధికారం కలిగిన వారు శంకరాచార్యులు వారు. అందుకని శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం.
ఆయన పాదములు పట్టుకుంటే అవి తెలిసి వాటికి అనుగుణంగా మనం ప్రవర్తించేటట్టు మన బుద్ధిని ప్రచోదనం చెయ్యగలిగిన వారు. కాబట్టి పురాణ స్మృతి సారజ్ఞాయ నమః అని ఆయనకి ఒక కీర్తివాచకం. అంటే పురాణములు స్మృతుల యొక్క సారము పరిపూర్ణముగా తెలిసున్నవారు. నాకు ఈ కథ తెలుసండి కాదు, ఆ కథ చేత ప్రతిపాదింపబడిన, అది కథ అంటే కల్పితం కాదు పురాణంలోది, దాని చేత ఏమిటి ప్రతిపాదింపబడుతోందన్నది పట్టుకోగలగాలి. అది తెలిసిన వారు, చెప్పగలిగిన వారు శంకరాచార్యుల వారు. అందుకే ఆయన భాష్య గ్రంథాల్లో ఎక్కడెక్కడ ఏది చూపించాలో అది ఆయన చూపించినట్టు ఇతరులు చూపించలేరు. దాని సారాన్ని అలా పట్టుకుంటారు. అటువంటి మహాపురుషులు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.